హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎండు ద్రాక్షని మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకి బయట కొన్న వాటిలాగానే ఉంటాయి. ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎండు ద్రాక్షని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ద్రాక్ష వచ్చి 1/2 కిలో తీసుకున్నాను. మరి సన్నవి కాకుండా మీడియం సైజు ఉన్నాయి తీసుకోండి. అవి అయితేనే ఎండు ద్రాక్షకి బాగుంటాయి. ఇంకా ఒక గిన్నెలో అయితే వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ద్రాక్ష మంచి సీజన్ కదండి, ఇప్పుడైతే బాగా వస్తుంది ద్రాక్ష. మంచి కండ ఉన్న కాయలు అయితే బాగుంటాయి వెండు ద్రాక్షకి. అవన్నీ కడిగి శుభ్రంగా ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి. మరి పులుపుగా ఉండే కాకుండా కొంచెం తీపిగా ఉండే అయితే తీసుకోవాలి. మరి గ్రీన్గా ఉండకుండా కొంచెం లైట్గా రెడ్డిష్గా ఉన్నవి అయితే తీసుకోవాలి. ఇంకా ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక ఇంకా నీళ్ళని అయితే మరిగించుకోవాలి. కొంచెం నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు ద్రాక్షని ద్రాక్షని ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. మనం కలరు చేంజ్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇంక ఇక్కడైతే కలర్ అయితే చేంజ్ అయిపోయాయి, తెల్లగా వచ్చాయి కదండి. ఇప్పుడైతే ఉడికిపోయినట్టు. ఇంకా ఇప్పుడు ఈ ద్రాక్షని పొయ్యి ఆపేసుకొని ఈ ద్రాక్షని వడకట్టుకోవాలి. ఒక జాలి గంటలో అయితే వడకట్టుకోవాలి. ఇవన్నీ వడకట్టుకున్నాక ఆ ద్రాక్ష అనేది చల్లబడిపోయాక మనమైతే ఎండలో అయితే కాటన్ క్లాత్ వేసుకొని ఎండలో అయితే ఎండపెట్టుకోవాలి. ఇవి ఎండేసరికి 4-5 రోజులు పడుతుంది. బాగా ఎండపెట్టుకోవాలి. ఎండలో అయితే ఒక్కొక్కటిగా వేసుకొని ఎండపెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెడితే త్వరగా ఎండిపోవు. ఈ ఎండు ద్రాక్ష మీద దుమ్ము పడకుండా మనం పైన క్లాత్ కూడా కప్పుకోవచ్చు. క్లాత్ వేసినా కూడా ఎండిపోతాయి ఇవి. అంతే అండి. ఇంకా నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.